బాగున్నారా అందరూ? మనము గుత్తొంకాయ కూర ఎట్లా చేసుకోవాలంటే, ఒక కడాయి తీసుకొని అందులో వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకున్నాక నూనె పోయాలి. నూనె పోసి అక్కడ ఇక్కడ ఇట్లా అట్లా అనాలి. అన్నాక వంకాయని ఇట్లా 4 వంకలు కొయ్యాలి. 4 ముక్కలు ఇక్కడ అక్కడ 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 అంతా కొయ్యాలి. కోసినాక నూనెలో బాగా వేంపాలి. వేంపినాక జరంతా పసుపు వేయాలి, తగినంత పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత అక్కడ ఇక్కడ అనాలి, మళ్ళీ అక్కడిక్కడ అనాలి. ఇక ఇక్కడ చూపిస్తున్నాం చూడు, కనిపిస్తున్నదా? ఇట్లా అక్కడ ఇక్కడ ఇట్లా అన్నాక ఉడికిందా లేదా చూడాలి. చూసినాం కదా, చూసినాక ఏం చేయాలంటే మళ్ళా అక్కడ ఇక్కడ కలుపుకుంటూ ఉండాలి. కలిపినాక జరంతా దీంట్లో పొడి కావాలి కదా, పల్లీల పొడి. పల్లీలు వేంపుకోవాలి. వేంపుకున్నాక పల్లీలు వేంపినాక పొట్టు తీసినాక ఇంత కారం పొడి, ఇంత పసుపు, 4 ఎల్లిపాయలు, ఇంత చింతపండు, ఇంత ఉప్పు అన్నీ ఇన్ని చూసి అంజాద మీద చూసి వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని అంతా సరిపడిందా లేదా చూసినాక మిక్సీ పట్టాలి. డడ్డ అంట చూడు మిక్సీ, అది పట్టాలి. అది పట్టినాక గిట్ల అవుతుంది. గిట్లా మొత్తం పిండిలాగా అవుతుంది. పిండిలాగా అయినాక కల్యమాకు ఉంటుంది కదా, కల్యమాకు సిమ్మొద్దు, సిమ్మకుండా ఇట్లా వేయాలి. ఇట్లా వేస్తేనే కూర కమ్మగా అవుతుంది. ఓసారి నువ్వు కూడా వేసి చూడు, నువ్వు కూడా వేసి చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్క వంకాయ తొడిమే పట్టుకొని ఇట్లా వేయాలి. ఇక ఇట్లా ఒకటి 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 వేస్తే అప్పుడు ఎరుక అవుతుంది. ఇక కూర చెల్ల మళ్ళా మసిలింది అనుకో, ఇక అయిపోయి కలుపుకోవాలి. కలుపుకొని దింపుకోవాలి. ఇది సంగతి.